హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంశస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసరికి పుల్లట్లండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్. దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నేను 1 కప్పు వరకు రైస్ తీసుకున్నానండి. రేషన్ రైస్ అయితే ఈ పుల్లట్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఈ రైస్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఈ బియ్యం అంతా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇవి కనీసం 5 నుంచి 6 గంటలన్నా నాననివ్వాలండి. ఒక 6 అవర్స్ తర్వాత తీసి చూద్దామండి. చూడండి, బియ్యము అటుకులు బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. దానికోసం నేను ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి అటుకులు బియ్యాన్ని వేసుకొని బాగా దోశ పిండిలాగా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను పుల్లటి మజ్జిగను తీసుకుంటున్నానండి. ఇందులోకి మజ్జిగ లేకపోతే పెరుగునైనా తీసుకోవచ్చండి. అయితే బాగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకుంటే పుల్లట్లు బాగా వస్తాయండి. మనం పుల్లటి మజ్జిగ తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అదే పెరుగు తీసుకుంటే కొంచెం బ్యాటర్కి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకున్నానండి. ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసి ప్యాన్ అంతా బాగా రబ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రబ్ చేసుకోవాలి. అప్పుడు దోశ అంటుకోకుండా నీట్గా వస్తుందండి. ఇలా ఆనియన్తో రబ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. అంతే అండి, పుల్లట్లు రెడీ అయిపోయి. దోశలు తిని బోరుగా అనిపించినప్పుడు ఇలా పుల్లట్లు చేసుకుని తినండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెసిపీ ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.